హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా తమ్నైల్. ఈ ఈ దీంట్లో నేను ఇంక వీడియో చేయను అనేసి చెప్పాను. ఎందుకు అనేది కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఈ మీషో క్రియేటర్ క్లబ్ గురించి అనమాట నేను చెప్పేది. ఎంతమంది అసలు దాని గురించి వీడియో చేయండి వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే చెప్తాను. నేను కొన్ని టాపిక్స్ అసలు తీసుకోను, అది వర్కౌట్ అవ్వదు సరిగ్గా అన్నప్పుడు తీసుకోను. కానీ దీని ద్వారా మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బోల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. ఏది మాకు ఇంత రెవెన్యూ వస్తుంది అంత రెవెన్యూ వస్తుంది అంటే ఎలా చెయ్యాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత కూడా నన్ను అడగడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు చెప్పేది మాకు అర్థం కావట్లేదు అని చెప్తారు. ఇక్కడ అర్థం కాకపోవడం కాదు, ఏమవుతుందంటే అర్థం అవుతుంది. కాకపోతే ఏంటంటే వాటిల్లో ఏది కూడా సరిగ్గా వర్క్ అవ్వవు అవి. ఇప్పుడు నేను వీడియో చేసి పెట్టాను అనుకోండి, నాకు బాగానే వచ్చింది అనుకోండి, నేను చేసి మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత కింద వచ్చే కామెంట్స్ అన్నీ ఏంటి ఫేక్, మాకు ఇది రావట్లేదు, అది ఏమి ఎప్పటికప్పుడు మార్చేస్తారు అప్డేట్స్. ఈవెన్ ఫేస్బుక్లో కూడా అదే ప్రాబ్లం. ఆ ఫేస్బుక్ గురించి కూడా నేను అందుకే వీడియోస్ చేయను ఎక్కువగా. ఇహ డౌట్స్ వరద అనమాట. ఇంకా అది ఎప్పుడు ఒకే రకంగా ఉండవు ఏదైనా సరే. ఇప్పుడు ఇది కూడా పోనీ నేను మీకు చేద్దాము వీడియో చెప్దాము అనేసి వేరే వాళ్ళని అడిగాను. ఇట్లా వీడియో వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు దాన్ని. వాళ్ళు చెప్పిన మాట కూడా అదే, ఇది చాలా కష్టం మేడం. కష్టం అంటే అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు విష్లింక్ ద్వారా కదా, విష్లింక్ అనే కాదు మీషో ఎఫిలియేట్ అయినా సరే ఏదైనా సరే. సో అవేంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు లింకులు మీరు డిఎం చేయండి లింక్ పంపిస్తాను అది ఇదని చెప్తా, అదే లింక్ కామెంట్ చేయండి డిఎం చేస్తామని చెప్తా ఉంటారు కదా. అలాంటి వాటికి కూడా ఇప్పుడు ఇష్యూ వస్తుంది. అండ్ నాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి క్రియేట్ చేయడానికి చూస్తే 5 గంటలు పట్టిందంట అది లింక్ అవ్వడానికి. ఏదో ఎర్రర్ అని వస్తుంది, మళ్ళీ ఫైనల్గా ఏం చేయకుండానే అది కనెక్ట్ అయిపోద్ది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ట్రై చేసి ఇప్పుడు వచ్చి నాకు డౌట్స్ ఎక్కువైపోతాయి అనమాట. ఇప్పటికే నాకు అసలు టైం ఉండట్లేదు డౌట్స్ క్లారిఫికేషన్కి. ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా అసలు ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, వంట చేసుకుంటూ వాయిస్ రిప్లేస్ ఇవ్వడం. మూవీకి థియేటర్లో కూడా కూర్చుని అక్కడ వాయిస్ రిప్లేస్ కుదరదు కదా, పిచ్చిదానిలాగా టైప్ చేసుకుంటూ రిప్లై ఇవ్వడం మూవీ చూడకుండా. ఎప్పుడన్నా బయటకి ఫుడ్ ఏమన్నా తినడానికి వెళ్ళినా అక్కడ రిప్లేస్ ఇవ్వడం, ఏదన్నా టూర్కి వెళ్తే అక్కడ రిప్లేస్ ఇవ్వడం. ఎక్కడ పట్టుకుని ఇదిగో ఇంతే, ఇలా పట్టుకుని రిప్లేస్ ఇచ్చుకుంటూ కూర్చుంటాను అనమాట. ఇంకా అంతే నా పని. ఇక ఇది కూడా పెట్టాను అనుకోండి, అదేమో వర్కౌట్ అవ్వదు, ఇక నన్ను చంపేస్తారు. ఇంకా దట్టు నా పైన నమ్మకంతో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్లా అంటే ఈ అమ్మాయి చెప్పింది అంటే అది కరెక్ట్, లేకపోతే ఇట్లా చేస్తేనే అవుతుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది వర్కౌట్ అవనప్పుడు ఎలా ఉంటుంది, కంప్లీట్గా డౌట్సే వస్తాయి. అందుకే నేను అసలు దీంట్లో వీడియో చేయదలుచుకోవట్లేదు. అది ఎందుకంటే ఇది మొన్న ఎవరో కామెంట్ రాస్తారు, సోది ఎక్కువ చెప్తున్నావు తప్ప ఇది మాత్రం చెప్పట్లేదు అని చెప్పి, దాని రిలేటెడ్ వీడియోనే. అందుకే ఈ వీడియో చూడరు, మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అఫ్కోర్స్ నాకు అలవాటు వెళ్ళండి ఇది. ఎవరన్నా అడిగితే ఈ వీడియో పంపిస్తానమాట అప్పుడు. అండ్ ఇంకోటి ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఆ డిఎమ్స్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి, ఇంకా మనకి యూట్యూబ్లో కూడా డిఎం రాబోతుంది ఇప్పుడు మీరు ఇదే పద్ధతి ఇక్కడ యూట్యూబ్లో వాడారనుకోండి, అకౌంట్ డిజేబుల్ అయిపోతుంది ఇట్లాంటివి డిఎమ్స్. సో అది వేస్ట్ నన్ను అడిగితే. అంటే ఎర్న్ చేసేవాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సంపాదిస్తున్న వాళ్ళల్లోనే ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, ఏమని, ఇట్లా డిజేబుల్ అయిపోయింది అంటే అసలు కామెంట్స్ వెళ్ళట్లేదు, లింక్స్ వెళ్ళట్లేదు అంటే. ఇప్పటికే చాలా లింక్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు వాళ్ళు కంపల్సరీ లింక్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి లింకులు వెళ్తూనే ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది ఇది. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ తీసుకోకుండా ప్రొడక్ట్ని ప్రమోట్ చేసినప్పుడు ఆ లింక్ ద్వారా కొంటే వీళ్ళకి రెవెన్యూ వస్తుంది కదా. సో అలా ప్రమోట్ చేస్తారనమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వరుసగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఒక్కళ్ళకి అని నన్ను అడిగింది, 3 మెంబర్స్ మెసేజ్ పెట్టారు ఇదే దాంతో. మేము లింక్ అని కామెంట్ చేయమంటున్నాము, కొన్నిసార్లు కొన్నిటికేమో అసలు లింకే వెళ్ళట్లేదు, కొన్నిటికేమో లింక్ వెళ్ళినా కానీ ఇది డిజేబుల్ అయిపోయిందంట. అంటే అసలు కామెంట్స్ అసలు ఆటో డిఎం అనేది డిజేబుల్ అయిపోయిందంట ఆ ప్రొఫైల్కి. అది అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి. సో ఇట్లాంటి ఇష్యూస్ బోల్డన్ని ఉంటాయి మీకు తెలియకుండా. నేను అందుకే తొందరపడి దేని జోలికి వెళ్ళను అంత ఈజీగా. సో అందుకే నేను వీడియో చెయ్యంది కూడా అందుకే, ఒక రకంగా చెప్పాలి అంటే. సో అది ఈ విషయంలో మాత్రం నన్ను అడగండి. యూట్యూబ్లో వీడియోస్ చూడండి, ట్రై చేయండి అంతే. అంటే ఒక టెక్ యూట్యూబర్ అయ్యి ఉండి మీరు ఇట్లా చెప్పకుండా ఉంటే కరెక్టా అది ఇది అని మాత్రం అన్నా నేనేం చేయలేను ఇంకా. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాయి. రిప్లైస్ ఒకటే కాదు ఇక్కడ, అది అందరికీ వర్కౌట్ అవ్వట్లే. అసలు డిఎమ్స్ అనేవి వెళ్ళవు అనేది కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్పారు. అవి కొన్నిటికి వెళ్తే కొన్నిటికి వెళ్ళవు. బాగా వీడియో వైరల్ అయిందనుకోండి, ఆ వీడియోకి వెళ్తే తర్వాత వాటికి వెళ్ళకపోవచ్చు, అలా కూడా ఉంటుందంట. అంత ఈజీ అయితే కాదు. నా సజెషన్ అయితే మీరు ఏదో ఒక దానిపైన ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు యూట్యూబ్లోనే ఉంది కదా మనకి, మీకు సింపుల్గా ఈజీగా డబ్బులు సంపాదించాలి అంటే మినీ మానిటైజేషన్ తెచ్చుకున్నా కూడా
మీరు చక్కగా ట్యాగ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రొడక్ట్స్ కొనుక్కోండి. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ప్రొడక్ట్స్ కొనుక్కొని ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా, పర్పుల్ ఇయన్నీ ఉన్నాయి గదా! వీటిల్లో ప్రొడక్ట్స్ కొనుక్కొని మీరు ట్యాగ్ జేసుకోవచ్చు ప్రొడక్ట్స్. ట్యాగ్ జేస్తే అక్కడి నుంచి ఎవరైనా కొన్నారనుకోండి డైరెక్ట్ యూట్యూబ్‌లోనే రెవెన్యూ వస్తది కదా! ఇక్కడ ఎవ్వరితోని థర్డ్ పార్టీ అనేది లేదు. హ్యాపీగా చేసుకోవచ్చు అట్లా. అది. అండ్ ఈ మీషో లింక్స్ మేము బై చేసి రిటర్న్ చేస్తాం. ఇదే అందరూ చేసే పనే ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో, అది కూడా మీకు యూట్యూబ్‌లో అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు ఫ్యూచర్‌లో ఒకవేళ డీఎం వచ్చినా కూడా. ఎందుకంటే అది ఎంత డేంజర్ అంటే ఈ ఒకసారి ఏమైందంటే నా ప్రొఫైల్‌కే జరిగిందిది. అది ఎప్పుడో నేను అసలు యూట్యూబ్ గురించి నాకు తెలియకముందు యూజ్ చేసిన ఇదనమాట. అయితే నేను ఆ ప్రొఫైల్‌తో ఏంటంటే కంటిన్యూస్‌గా 10 కామెంట్స్ చేసేసా. స్పామ్ అయిపోయి అకౌంట్ బ్లాక్ అయిపోయిందసల. మేము కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా మీరిట్లా పోస్ట్ చేశారు అని చెప్పి పోయింది. ఇప్పుడు డీఎం అయినా అంతే. మీరు కంటిన్యూస్‌గా ఒకటే మెసేజ్‌ని ఎక్కువ చాట్స్‌లో పేస్ట్ చేస్తుంటే అది రోబోలాగా తీసుకుంటాయి. అంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా వీళ్ళేదో స్పామ్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లు తీసుకుంటాయన్నమాట సిస్టమ్స్. సో, అట్లా చాలా ఉంటాయి మీరు తెలుసుకోవాల్సినయి. అది తెలుసుకోకుండా గుడ్డిగా చూసి ఎవరు ఏం చెప్తే అది చూసేసి ఫాలో అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటున్నారు ఎక్కువ మంది. సో, అందుకే నేను దాని జోలికి వెళ్ళలేదు. నాకు చాలా భయం చెప్తున్నాను కదా! ముందు అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్తాను. సో, ఈ విషయంలో మాత్రం నన్ను ఎప్పుడు ఏమీ అడగకండి. వీడియోస్ చూసి మీకు కావాలి అంటే వీడియోస్ చూసి క్రియేట్ చేసుకోండి. అదే మీషో ఎఫిలియేట్.